హలో అండి, అందరికీ నమస్తే. ఇప్పుడైతే మనం సరదానగర్ మార్కెట్లో ఉన్నామండి. ఇదైతే హైదరాబాద్ అండి, చూసుకోవచ్చు. ఇక్కడ గేదెల మార్కెట్లో ఉన్నాం. ఇప్పుడైతే మనం రైతులను అయితే ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం గేదెల గురించి. పక్కనే బాబాయ్ ఉన్నాడు. ఏం మార్కెట్ బాబాయ్ ఇది? సరదానగర్ మార్కెట్ చూసుకోవచ్చు. సరదానగర్ మార్కెట్. ఏం పేరు మీ పేరు? అనంత. ఏం కొనడానికి వచ్చినవే? బరే నమ్మనికి వచ్చినా చూసుకోవచ్చు. బాబాయ్ కూడా అయితే గేదె నమ్మనికి వచ్చిన. రైతా నువ్వు తెచ్చాము? రైతు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే రేట్లు అయితే కనుక్కోండి. చూడండి, ఒకటైతే జఫ్రాబాద్ క్రాస్ ఉంది, హెవీ సైజ్ అండి. మిల్క్ కూడా మంచిగా వస్తుంది. ఇంకా డెలివరీ కట్టడానికి అయితే టైం ఉంది. ఒకసారి అయితే రేట్ అయితే కనుక్కుందాం. అన్ననైతే చూసుకోవచ్చు. గేదె అయితే బాగుంది, ఎక్సలెంట్ ఉంది, అండర్ క్వాలిటీ. సరే, ఆలస్యంలో కూడా అంటే రేట్ అయితే కనుక్కుందాం. అన్ననైతే ఏం చెప్తున్నాడో. అన్న ఎన్నో అయితే గేదె అండి? మూడు అవుతానా? మూడు అవుతా. దులియానా జఫ్రాబాద్ అంటారు? ఇది సింగాల్ అంటారు అన్న. సింగాల్ అంటే ఎక్కడ? గుజరాత్ చెప్తున్నాను. 1,50,000 చెప్పినాను. 1,50,000 పళ్ళ మీద ఉందన్న? పళ్ళని వేసింది? పళ్ళు మొత్తం వేసిందన్న. పళ్ళు మొత్తం 1,50,000. 1,50,000. ఎన్ని రోజులు ఉందన్న ఇక్కడ డెలివరీ? వారం పడుతుంది అన్న. వారం 10 రోజులు. వారం 10 రోజులు. రేటు 1,50,000. 1,50,000. ఇంకేమైనా తగ్గుతుందా అన్న? అవుదన్న, తగ్గుతుందన్న. పాలు ఎంతవరకు రావచ్చు అన్న? 2 పూటలు 16 చెప్తారన్న. 14 అట్లా వెళ్తుంది. గ్యారెంటీ అయితే 14 అయితే 16 లీటర్లు గ్యారెంటీ అయితే 14 ఇస్తుంది. గుజరాత్ నుంచి వచ్చిందట. చూడండి, 1,50,000 చెప్తున్నారు రేట్ అయితే. చూసుకోవచ్చు. అండర్ క్వాలిటీ కానీ కొంచెం ముందు సందులో కొంచెం చిన్నగా ఉన్నాయి, వెనక సందులో అయితే బాగానే ఉన్నాయి. ఒక టైం ఉంది. చూడండి, బాగానే ఉంది. గేదె అయితే హెవీగా ఉంది, బాడీగా ఉంది. చూసుకోండి సార్. ఇగో ఇక్కడ బర్రె పెట్టుకోపో. మీ పేరేనా? అజీజ్ ఖాన్ అన్న. దారూర్. ఏ ఊరు? ధారూర్. హైదరాబాద్ పక్క. ఎప్పుడు తెచ్చి అమ్ముతుందా? తెచ్చి అమ్ముతాం. ఫైనల్గా ఎంతవరకు రావచ్చు అన్న? 1,40,000 ఇద్దామని. 1,40,000 ఫైనల్. చూడండి, 1,40,000 వరకు రావచ్చు అట. చూసుకోవచ్చు. గేదె అయితే సైజు ఉంది, బాడీ కూడా బాడీ ఉన్నది. ఓకేనా ప్లస్ ఇంకొక గేదె ఉందండి. ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం. ఎన్నో ఈత ఏందన్నది. సార్ అండర్ క్వాలిటీ అన్నీ చూసుకోండి. వెనక సైడ్ కానీ గేదె కానీ ఎట్లుందో. రింగ్ బాగానే ఉంది, గ్రేడ్ రావచ్చు. నా ఎన్నో అవుతా అన్న గేదె? ఇది 2 అవుతానా? 2 అవుతా. ఏం చెప్తున్నావు రేట్? 1,10 చెప్తున్నానా? 1,10,000 చెప్తున్నా. 1,10,000 చెప్తున్నా. 2 అవుతా అంటున్నా. 2 అవుతా. పళ్ళ మీద ఉందా? 6 పళ్ళు వేసింది. 6 పళ్ళు వేసింది. 6 పళ్ళు వేసింది. ఇప్పుడు ఎన్ని రోజులు ఉంది టైం? ఏంటంటే టైం వారం రోజులు అవుతుందా? వారం రోజులు అవుతుంది. వారంలో ఎంతవరకు రావచ్చు పాలు? 4 వరకు రావచ్చు అన్న. 4 ఇస్తుంది పూటకి. 4 చూసుకోండి. పాలు అయితే 4 లీటర్ల వరకు రావచ్చు. బర్రె కూడా చూసుకో. రేట్ అయితే కనుక్కుందాం ఒకసారి. ఏం చెప్తున్నాడు డీటెయిల్స్? రేట్ ఎంతవరకు రావచ్చు అన్న? లాస్ట్ 90 వరకు వస్తాను. 90 వరకు. 90 కింద ఏమి రాదా? 90 కింద ఏమైనా వస్తా? ఇంకా 85 ఒక తక్కువ అటు ఇటు మాట్లాడుకో. చూసుకోవచ్చు. గేదె క్వాలిటీ బాగుంది. రింగ్ బర్రెనా? రింగే కొంచెం సైజ్ కూడా మీడియం కాదు, అటు హెవీ కాదు. 2 అవుతుంది. సెకండ్ అవుతా. నార్మల్ మంచిగా ఉంది గేదె అయితే. ఒకసారి తిప్పండి. అటు స్టేడియం 85 నుంచి 90 మధ్యలో అంటున్నాడు. చూసుకోవచ్చు. పూటకైతే 4 లీటర్లు అయితే గ్యారెంటీ అంటున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే సరదానగర్ మార్కెట్ ఒకటి రైతు గేదె ఉంది. ఒకసారి అయితే కనుక్కుందామండి డీటెయిల్స్. ఏ ఊరు, ఎన్నో ఈత, రేట్ ఏం చెప్తున్నాడు, పాలు ఎంతవరకు రావచ్చు చూసుకోండి. గేదె అయితే సైజే ఉంది. రింగ్ కొంచెం ఎడవ ఉండొచ్చు. ఏం పేరు బాబాయ్? వెంకటరమణ. ఏ ఊరే? చిల్లరపల్లి. ఎర్రపల్లి. ఎన్ని కిలోమీటర్లు వస్తాయి నుంచి సరదానగర్? ఏం చెప్తున్నావు ఇప్పుడు గేదెకి రేటు? దీనికి 1,20,000 చెప్పిన. 1,20,000 చెప్తున్నావా? ఇప్పుడు ఎన్నో అవుతున్నాయి బాబాయ్ ఈ గేదె? 3వ ఈత అయింది. ఇప్పుడు ఇంత 4వ ఈత. ఇప్పుడు ఇంత 4వ ఈత అంట. చూసుకోవచ్చు అండి. బాబాయ్ అయితే 1,20,000 చెప్తున్నాడు. పాలు ఎంతవరకు వస్తాయి బాబాయ్? పూటకు 6 లీటర్లు. ఒక రైతుకైతే 4 నుంచి 5 లీటర్లు గ్యారెంటీ ఉంటుందా? పూటకు ఒక 4 నుంచి 5 లీటర్లు గ్యారెంటీ ఉంటుందా? 6 గ్యారెంటీ అంట. 6 నువ్వు విండినోలే కానీ ఇప్పుడు నీ ఇంటికాడ ఇచ్చింది, నీకు అలవాటు అయింది కాబట్టి. ఎవడైనా వింటాడు. ఏం లేదు. ఇప్పుడు నువ్వు వినొచ్చు. ఎవరు వినేసి అంతేనా? ఆడవాళ్ళకి కూడా ఇస్తా? ఎవరు ఆడవాళ్ళు వినలే కానీ మూ పిల్లలు విన్నాము. ఓకే. రేటు ఫైనల్గా ఎంతవరకు రావచ్చు అండి? ఫైనల్గా ఎంతవరకు? లాస్ట్ ఎంతవరకు? లాస్ట్ 1,10 1,10,000 వరకు ఇస్తావు. ఎన్ని రోజులు ఉంది టైం వినటానికి? ఇది 5 రోజులు అయితే 5 రోజులు. 5-6 రోజులు. చూసుకోవచ్చు. 5-6 రోజులు అంటున్నాడు బాబాయ్. చూసుకోండి. ఆర్డర్ క్వాలిటీ కానీ గేదె సైజు కానీ ఎట్లుందో. ఓకేనా ఫ్రెండ్స్? అంటే హలో అండి, ఒకటైతే గేదె అయితే ఈనిన గేదె ఉంది. ఒకసారి అయితే రేట్ అయితే కనుక్కున్నాం. అంటే బ్రీడ్ ఏంది, అసలు ఏం దూడ ఉంది, ఎన్ని లీటర్ల పాలు వస్తుంది,
ఆ రేట్ ఎంతవరకు రావచ్చు ఒకసారి అయితే కనుక్కుందాం. ఇదే సర్దానగర్ మార్కెట్ చూసుకోవచ్చు అండి. నమస్తేనా? నమస్తే. పేరన్నా? రామకృష్ణారెడ్డి. రామకృష్ణ. ఏ ఊరు? భూత్పూర్ అని. భూత్పూర్. ఎన్ని రోజులు అవుతుంది నీకు? 10 రోజులు అవుతుంది. 10 రోజులు అవుతుంది. ఏం రేట్ చెప్తున్నావు దానికి? 1,10,000 చెప్పిన. 1,10,000 చెప్తాను. ఇప్పుడు మాయకి అంత క్లియర్గా అంత క్లియర్ ఉన్నది. ఎన్ని ఇస్తుంది పూటకి? 5 లీటర్లు. ఎన్నో అవుతుంది గీత? మూడో అయితే ఈయనంది. ఇప్పుడు ఈయన మూడో అయితే. ఓకే, ఈయన మూడో గీత. ఇప్పుడు దూడైందన్న పోతేనా? ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా ఎంతవరకు ఇద్దాం? 90 వస్తుంది. 90,000 కింద ఏమన్నా అవుతుంది? అటు ఇటుగా ఇంకా అటు ఇటు మాట్లాడుకుంటే అటు ఇటుగా బేరం మాట్లాడుకుంటే అటు ఇటుగా అవుతుంది. ఒక 2,000 3,000 అటు ఇటుగా చూసుకోవచ్చు. గేదె అయితే సైజే ఉంది, పొడుగు కూడా ఉంది. పూటకైతే అన్న అయితే 5 లీటర్లు అంటున్నాడు. గ్యారంటీ ఒక 4 లీటర్లు ఉంటుందా? గ్యారంటీ 4.5. 4.5. మనం ఫీడింగ్ బట్టి 5 నేను విని. ఇప్పుడు పాలు ఏమైనా పెరిగే అవకాశం ఉంది? ఇంకా 10 రోజులు అవుతుంది కదా, ఇంకొక 10 రోజులు అయితే 15-20 రోజులు దాటితే పత్తి చెక్క కందించింది. ఇప్పుడు వేస్తున్నారా ప్రజెంట్? ఇంకేయట్లేదు. మొన్న రీసెంట్లో ఒక 3-4 డేస్ చూసుకో. 3-4 డేస్ నుంచి అయితే దానా పెడుతున్నారట. ఇంకా 10 రోజులు అవుతుంది. ఒకవేళ ఏమన్నా పాలు అయితే పెరిగే అవకాశం ఉండొచ్చు, లేదా తగ్గొచ్చు. సేమ్ అయితే ఇవ్వచ్చు. అన్న అయితే 5 లీటర్లు అంటున్నాడు. 4-4.5 లీటర్లు అయితే గ్యారెంటీ అని చెప్తున్నాడు. ఓకేనా? చూసుకోవచ్చు. అన్న అయితే 1,10,000 చెప్తున్నాడు. మనకైతే 90,000 వరకు అయితే ఇస్తాడట. కొంచెం అక్కడ దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటే అటు ఇటుగా ఒక 2,000 అటు ఇటుగా అవుతుంది. చూసుకోవచ్చు. అండర్ క్వాలిటీ మనకు దూడ కూడా చూసుకోవచ్చు. అన్న నీ నెంబర్ చెప్పు. 798 16 80 801. చూసుకోవచ్చు. ఒకవేళ గేదె ఇక్కడ అమ్ముడుకోకపోతే ఇంటి దగ్గర ఉంటుంది. మీరు కాల్ చేసి వాళ్ళతోనైతే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇంకో రైతుదండి గేదె అయితే చూసుకోవచ్చు. మనమైతే రైతులదే ఎక్కువ కవర్ చేయడానికి చూస్తున్నాం. మనకి దళారులు అయితే అటు ఇటు చెప్తుంటారు కాబట్టి రైతు అయితే ఏం చెప్తున్నాడో ఒకసారి అయితే కనుక్కుందాం. ఇప్పుడు ఏంటి అయితే 2వ ఈత అంటున్నాడు. మీరు అడర్ క్వాలిటీ చూసుకోవచ్చు ఒకసారి. ఓకేనా? రైతుని అయితే కనుక్కుందాం. రేటు ఏం రేట్ చెప్తున్నావు బాబాయ్? రేట్ ఏం చెప్తున్నావు? 1,20,000 చెప్తున్నా. 1,20,000 చెప్తున్నావా? ఇప్పుడు ఏంటే గేదె ఎన్నో ఈత? 2వ ఈత. ఫస్ట్ ఈతలో మీదేనా గేదె? ఫస్ట్ ఈతలో విన్నా పాలు ఎంతవరకు వచ్చిందే? 5 వచ్చిందా? పూటకి 5 లీటర్లు వచ్చిందంట. చూసుకోవచ్చు. రింగ్ అయితే బాగానే ఉంది. గేదె కూడా సైజు ఉంది. ఇంకా టైం ఎంత ఉంది బాబా ఏనటానికి? టైం 15 రోజులు అవుతుందా? చూసుకోవచ్చు. 15 రోజుల్లో అవుతుందట. ఇప్పుడు ఫైనల్ రేటు ధర ఎంతకి ఇద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు 1,20,000 చెప్తున్నావు కదా, ఇచ్చేది రేటు 1,10,000. దాని కింద ఏం రాదా? 1,00,000 కింద అట్లా అని వస్తుందా? చూసుకోవచ్చు. బాబాయ్ అయితే 1,10,000 వరకు అయితే ఇద్దాం అనుకుంటున్నాడు. గేదె అయితే ముర్రా గేదె అండి. కొద్దిగా క్రాస్ కూడా ఉండొచ్చు. చూసుకోవచ్చు. గ్రేడెడ్ ముర్రా అనుకోవచ్చు మీరు. సైజు ఉంది గేదె అయితే. ఏంటానికైతే ఒక 15 రోజులు అట్లా అంటున్నాడు. అటు ఇటు ఒక 2-3 రోజుల్లో డెలివరీ అయితే అవుతుంది. ఓకే, చూసుకోండి అండి. ఒకటైతే గేదె అయితే మనకి అన్న అయితే కటేట్ చెప్పు ఒకసారి. ఏం చెప్తాను? 90,000 చెప్పినా. 90,000 చెప్తాను. ఇచ్చేదన్నా? ఇచ్చేది 75-78 వరకు ఇస్తా. 75 వరకు ఇస్తారు. ఇక్కడదే రైతుదంట, ఇక్కడనే కొన్నాడంట అన్న అయితే. చూసుకోవచ్చు. గేదె అయితే ఎన్ని లీటర్ల వరకు రావచ్చు అన్న పాలు? 3.5-4 వరకు ఇస్తుంది అన్న. 3.5-4 వరకు. పూటకైతే 3.5 నుంచి 4 లీటర్లు అంట. చూసుకోవచ్చు. మొత్తం బ్యాక్గ్రౌండ్ కూడా చూపిస్తాయి అనేది సైడ్ ఎట్లుంది అనేది. సన్నిపట్టు అంతా బాగానే ఉంది. గేదె సైజు ఉంది. చూసుకోవచ్చు. టైం ఎంత ఉందో ఒకసారి అయితే కనుక్కుందాం. టైం ఎంత ఉందన్న? టైం ఎంత ఉందన్న? 10 డేస్ ఉందన్న. 10 డేస్లో అయితే డెలివరీ అవుతుంది. చూసుకోవచ్చు. చూడండి, ఇంకో గేదె అయితే ఉంది. మనకైతే రేట్ అయితే కనుక్కుందాం. అన్నడైతే ఏం చెప్తున్నాడు? నమస్తే అన్న, మీ పేరు? ఇస్మాయిలా. ఏం చెప్తున్నావు గేదెకి రేటు? 1,15,000 చెప్పాను. 1,15,000 చెప్తున్నావా? ఎన్నో అవుతానే బాబాయ్ గేదె? 4 అవుతా. 4 అవుతాయి. ఈంతే 4 అవుతా. 4 అవుతా అంట. పాలు ఎంతవరకు రావచ్చు? పూటకు 6 ఇస్తుంది. 5-6 పూటకు 5-6 ఇస్తుంది. 5-6 ఇదేనా తెచ్చమ్ముతుంటారా? మనది తెచ్చమ్ముతుంటారా? చూసుకోవచ్చు. అన్న అయితే తెచ్చమ్ముతుంటాడు. ఏ ఊరు? పరిగిలో అమ్ముతుంటారా? షెడ్ ఉందా మీకు అక్కడ? షెడ్. చూసుకోవచ్చు. అన్న అయితే తెచ్చమ్ముతాడు. 1,10,000 చెప్తున్నాడు రేట్ అయితే. 1,15,000. ఇచ్చేది ఎంతో ఒకసారి అయితే కనుక్కుందాం. డీటెయిల్స్ అయితే ఏదో క్వాలిటీ చూసుకోవచ్చు. సన్ కట్ట ఎట్లుందో. టైం ఉంది ఇంకా అయితే డెలివరీ కట్టడానికి. చూపిస్తా ఒకసారి. చూడండి, 4 సన్లు, నరాలు, గిన్నెలు అంతా బాగుంది. నడక చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరైనా కొంటే ఒకవేళ చెక్ చేసుకోవాలి. గేదె చెక్ చేసుకున్న తర్వాతనే కొనుక్కోవాలి. చూసుకోండి ఒకసారి. క్వాలిటీ అయితే బాగుంది. ఇప్పుడు ఫైనల్గా ఎంతకి ఇద్దాం అనుకుంటున్నాం? 1,10,000 అని చెప్పినావు కానీ ఇప్పుడు మాట్లాడుకుంటే ఎంత?
ఫైనల్ 1,05,000 అయితే ఇస్తాం. 1,05,000కి. ఇప్పుడు గ్యారంటీ మనకి పూటకి ఒక 4 నుంచి 5 లీటర్లు 4 చూసుకోవచ్చు. అన్న అయితే మనకి 6 చెప్పినాడు. పూటకైతే ఇప్పుడు నా 5 అయితే గ్యారంటీ అండి. ఓకేనా ప్లస్ ఇంకోటి మన దగ్గర అయితే రైతుది అయితే ఉంది గేదె. ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం. అన్న అయితే ఎన్నో అవుతా ఈనిందా లేదా, ఎన్నో అవుతా నాకు గేదె గేదె ఎన్నో అవుతావు ఇప్పుడు ఏంటి? మూడోదా? ఎన్ని రోజులు పడుతుంది టైం ఏంటానికి? మక్కలు వేసిన 2 రోజులు అయింది. 2 రోజులు అవుతుందంట. చూసుకోవచ్చు. మక్కులు వచ్చినాయంట. చూద్దాం ఒకసారి మక్కులు ఎట్లా ఉంటాయో. వెనక సైడ్ అయితే మనకి ఇట్లా మక్కులు పడేదాన్ని కూడా చెప్తారు. ఇప్పుడు ఇట్లా గుంటలాగా పడుతుంది, లేదంటే అంతకుముందు అయితే నార్మల్గా ఉంటుంది. గేదె చూసుకోవచ్చు. ఒక 3-4 రోజులు వారం లోపల అయితే ఈతుంది. సన్లో అయితే మంచి గ్యాప్ ఉందండి. పిండుకోవడానికి అయితే మంచిగా ఉంది. పాలు కూడా రావచ్చు. ఒక 4 లీటర్లు పూటకి ఒక 3 నుంచి 5 లీటర్ల మధ్యలో. సరే అయితే రేట్ అయితే కనుక్కుంది. ఏం రేట్ చెప్తున్నావు అన్న దీన్ని? 1,00,000 చెప్తున్నాడు అన్న. మనకి 2 ఈతల పాలు ఎంతవరకు వచ్చింది అన్న? 4 ఇస్తున్నాను. పూటకు 4 చూసుకోవచ్చు. రైతు కాబట్టి మనకైతే అంత ఏం చెప్పలేదు. 6-5 అని. సన్లు గిల్లు అంత బాగానే ఉన్నాయి. చూసుకోవచ్చు అండి. మీరైతే 1,00,000 రూపాయలు అయితే చెప్తున్నాడు అన్న. అయితే ఒకసారి అయితే కనుక్కుందాం ఎంతవరకు ఇస్తాడో. ఎంతవరకు రావచ్చు అన్న? 90,000 లాస్ట్ 90,000కి అయితే ఇస్తారంట. చూసుకుంటే ఇదైతే బాగానే ఉంది బలంగా. పాలు అయితే ఒక 3 నుంచి 4 రావచ్చు ఈజీగా మేపుకునే దాన్ని బట్టి. అలా చూడండి అండి. ఇది సర్దానగర్ మార్కెట్లో ఎట్లున్నాయో ఇప్పుడు గేదెలు డీటెయిల్స్ అయితే కనుక్కుందాం రైతులను అయితే. ఇప్పుడైతే మనకు ఒక రైతు ఉన్నాడు. ఒకసారి అయితే రేట్ అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నాడు. బాబాయ్ గేదె ఏం ధర చెప్తున్నావు? ఇదా నేను చెప్తున్నా 60,000 చెప్తున్నావు. ఏ ఊరు మీది? కూడా ఎన్నో అవుతుంది గేదె? 2 4 ఇప్పుడు ఏంది 4 అవుతా? చూసుకోవచ్చు. 4 అవుతా 60,000 చెప్తున్నాడు బాబాయ్ అయితే. ఎంత రేటు వరకు అడుగుతున్నారు ఇప్పుడు? నేను లాస్ట్ 40,000 అడుగుతున్నాను. 40 నువ్వు ఇచ్చేది రేటు? నేను ఇచ్చేది లాస్ట్ 50,000. ఎన్ని లీటర్ ఇస్తుంది పాలు? 3 ఇస్తాను. 3 ఇస్తుంది. పూటకు 3 లీటర్లు అయితే ఇస్తుంది. చూసుకోవచ్చు. గేదె అయితే రైతు అంట. చూడండి ఫ్రెండ్స్, చిన్నకారు రైతులకైతే మీరైతే పెట్టుకోవచ్చు. పూటకు 3 అనకాడ 2.5-3 లీటర్లు అయితే ఏ గేదె అని ఇస్తుంది. మనం మేపుకునే దాన్ని బట్టి గేదెను మంచిగా మేపుకుంటే మనకైతే మంచిగా మిల్క్ అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూసుకోండి రైతుది.